పుష్ప 2 చిత్రంతో తమన్కి ఘోర అవమానం జరిగిందని, అందువల్ల ఇప్పుడు తమన్ సుకుమార్ మీద అలాగే అల్లు అర్జున్ మీద వైల్డ్ ఫైర్తో ఉన్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా పుష్ప 2తో తమన్కి ఘోర అవమానం జరిగిందా, జరిగితే ఏ రకంగా అవమానం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. పుష్ప 2తో తమన్కి ఘోర అవమానం జరిగిందని, అందువల్ల తమన్ అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద వైల్డ్ ఫైర్తో ఉన్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? తమన్ అసలు ఈ మధ్యకాలంలో అంటే మనకి తెలుగు సినిమాలకు వచ్చేసరికి తమన్ ఎక్కువగా పేరు వినిపిస్తుంది. తమిళ్లో ఆయన పేరు అనిరుద్ధ్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. బట్ అనిరుద్ధ్ ఇక్కడ కంపోజ్ చేస్తున్నారు, తమన్ కూడా తమిళ్లో బాగానే కంపోజ్ చేస్తున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప 2కి కంపోజ్ చేయడము, సాంగ్స్ ఇవ్వడం అన్నీ ఆయన అయినప్పటికీ సినిమా ఎక్కువ సంవత్సరాలు నిడివి అంటే ఇంచుమించు 2.5 సంవత్సరాలుగా నలుగుతున్న నేపథ్యంలో మేబీ ఆయన కొన్ని కమిట్మెంట్స్కి అటు వెళ్ళడం వల్ల దీన్ని కొంచెం కంపోజ్ చేయలేకపోవడం వల్ల ఒక 20% సినిమాకి సంబంధించి బీజిఎంని తమన్కి అప్పగించారన్నట్టుగా మనం వార్తలు చూసాం. దాన్ని అవునన్నట్టుగానే మన బాలయ్య గారిది 109వ సినిమాకి సంబంధించి బాబీ గారి డైరెక్షన్లో సినిమా రాబోతుంది. దానికి సినిమా లాంచింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. దానికి ప్రొడ్యూసర్తో పాటు ఈయన మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా వచ్చారు. వస్తే అప్పుడు మన మీడియా మిత్రులు అడిగారు, సార్ ఏంటి బాలయ్య గారి సినిమాకి మీరు చేస్తున్నారట కదా, ఆల్రెడీ ఇప్పటికే పుష్ప సినిమా బీజిఎంలో కొంచెం బిజీగా ఉన్నారట కదా అన్నట్టుగా అడిగితే, అవునండి ఒక 20% నన్ను అడిగారు, నేను ఆ పనిలో ఉన్నానండి అని చెప్పారు. సో మొత్తం మీద సినిమాకి చూస్తే సినిమా అబోవ్ యావరేజ్ అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సినిమాకి బీజిఎం కూడా కొంత డ్రాబ్యాక్ అని కూడా కొన్ని వార్తలు విన్నాను నేను, ఏది పుష్ప 2కి. సో ఎప్పుడైతే బీజిఎం డ్రాబ్యాక్ ఉందంటో ఇది దేవిశ్రీ చేయలేదు తమనే చేశాడు అన్నట్టుగా తమను మీదకి తోసే ప్రయత్నం చేస్తున్నారు. అదలా ఉంటే మరోవైపు శామ్ సిఎస్ అని ఒక సింగర్ ఉన్నాడు, మనకు సౌత్ ఇండియన్ సింగర్. ఆయన ఏం చెప్పాడు, పుష్ప 2కి 90% బీజిఎం నేనే చేశాను, ఏదో ఫస్ట్ హాఫ్లో వచ్చిన కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ని దాన్ని రిపీటెడ్గా ఇక్కడ వాడాను తప్ప దేవిశ్రీ ప్రసాద్ అసలు చేయలేదు, నేనే చేశానని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నట్టు అర్థం ఏంటి, ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ని అవమానించినట్టే తమన్ని కూడా అవమానించినట్టే. 90% అంటే ఎంత అండి, ఏదో సాంగ్స్ పరంగా తప్పితే ఆ బ్యాక్గ్రౌండ్ పుష్ప 1లో ఆయన వచ్చేసరికి ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ కాపీ పెడితే మరి దేవిశ్రీ ప్రసాద్ ఏం చేయనట్టే కదా. మరి దేవిశ్రీ ప్రసాద్ అంత కష్టపడి ఈవెంట్కి వచ్చి ఈవెంట్లో కూడా నేను మాటలు పడ్డాను, తిట్లు తిన్నాను ప్రొడ్యూసర్స్తో అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెన్నై ఈవెంట్లో కూడా చెప్పారు. మరి వీళ్ళ కష్టం అంతా ఏమైనట్టు? మరోవైపు బాబీ గారు బాలయ్య గారి సినిమాకి ఆ స్టేజ్ మీద తమన్ గారు నేను కూడా పుష్పకి చేస్తున్నా అని చెప్పారు. అంటే వీళ్ళిద్దరు శ్రమ వృధాయేనా? అసలు ఈ శామ్ సిఎస్ అనేవారు ఎవరు? ఈయన ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేనే 90% బీజిఎం చేశానని. ఆయన ఒక సింగర్ అంట, కొన్ని సినిమాలకి కంపోజ్ కూడా చేశారు. శామ్ సిఎస్ గారేమో అసలు పుష్ప 2కి 90% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనే అందించా అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. తమన్ ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు పుష్ప 2కి నేనే బీజిఎం ఆయన చెప్తూ ఉన్నాడు. కొంతమేరకేమో దేవిశ్రీ ప్రసాద్ కొట్టినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. అసలు ఏంటి ఇంతకీ ఈ బీజిఎం ఎవరు కొట్టారు ఏంటి, అసలు ఈ గందరగోళం ఏంటి? అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ అన్నిటికీ ఆయనే ఇచ్చారు, 80% బీజిఎం కూడా ఇచ్చేసారు. రిమైనింగ్ 20 కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు ఎందుకు ఇవ్వలేకపోయారంటే కొన్ని సీన్స్ తీసేటప్పుడు డార్లింగ్ ఇది అంటే ఆ రోజు సీన్ అంతా అయిపోయాక మానిటర్లో చూసుకుంటే డార్లింగ్ ఇది ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుందేమో అంటే, అవునా మీకు నచ్చలేదా, సరే రేపు ఇంకోటి చేద్దాం, మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడం. ఇది అలా 2-3 షెడ్యూల్లో అవ్వాల్సిన షూటింగ్ 4-5 షెడ్యూల్ 5-6 షెడ్యూల్ కూడా పోస్ట్ పోన్ అయిపోయి అలా జరిగిపోయిందంట. అలా జరిగిపోయినప్పుడు ముందు ఇక్కడ ఒక చేసే ఒక రకమైన యాక్షన్కి ఒక రకమైన బీజిఎం ఇస్తారు, వెంటనే యాక్షన్ మారిపోయింది అనుకోండి, అప్పుడు బీజిఎం మార్చాలి కదా. ఇప్పుడు అందులో సినిమాలో కూడా ఫస్ట్ ఫైట్లో ఆయనకి తాడు కట్టి అలా లేపినప్పుడు ఆ ఊగుతున్నప్పుడు ఇచ్చే బీజిఎం దిగిగా గెంతుతున్నప్పుడు బీజిఎం ఒకేలాగా ఉంటే ఎలా ఉంటుంది, మారుస్తూ ఉండాలి. సో అలా సీన్లు మారుతున్నప్పుడు బీజిఎం కూడా దేవిశ్రీ ప్రసాద్కి ఇవ్వడం కొద్ది కష్టమైందంట. ఇప్పుడు వాళ్ళు అనుకుని సీన్లు మార్చేశాక, అరే నేను ఆల్రెడీ బీజిఎం ఇచ్చానే మళ్ళీ అడుగుతున్నారేంటి, లేదు మళ్ళీ అది రీషూట్ చేసాం అందుకే కావాలి, అచ్చా అవునా సరే నేను వేరే ప్రాజెక్ట్లో ఉన్నాను, ఇది కంప్లీట్ అయ్యాక వచ్చి మళ్ళీ చేస్తానని చెప్పేవారట. అది కంప్లీట్ అవ్వకపోయి ఒకవేళ లేట్గా వస్తే అప్పుడు ప్రొడ్యూసర్స్తో
మాట పడేవాడంట. అది ఆల్రెడీ మాకు కమిట్ అయ్యే కదా, నువ్వు వేరేది ఎలా ఒప్పుకుంటావు అంటే, సార్ 2.5 సంవత్సరాలుగా మీ దానిగా చేస్తున్నాను, మరి మిగతా కూడా నేను ఒప్పుకున్నాను కదా, అవి కూడా చేయాలి కదా అనేది దేవి గారి ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఎవరిది తప్పు అంటే ఏం చెప్తాం? ఇంతకీ తమన్ని అవమానించింది ఎవరు? అసలు ఇప్పుడు తమన్ ఎందుకు అల్లు అర్జున్ మీద అలాగే సుకుమార్ మీద వైల్డ్ ఫైర్తో ఉన్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తమన్కి ఈ సినిమాతో సంబంధం లేదు ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు ఫర్దర్గా ప్రాజెక్ట్స్ బిజీ వల్ల, లేదంటే కొంచెం పెండింగ్ వర్క్ ఏదైతే బీజిఎం ఉందో దానికి ఈయన కంపోజ్ చేయమని, బీజిఎం ఇవ్వమని రిక్వెస్ట్ చేశారంట. సరే, బన్నీ గారి మీద ఇష్టంతోనో సుకుమార్ గారి మీద గౌరవంతోనో ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మరి ఇచ్చారో లేదంటే ఇవ్వలేదో తెలియదు, కానీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన పేరు ఎక్కడా వినబడట్లేదు, ఆయనకి ఆ క్రెడిట్ ఏం రావట్లేదు. అయితే దేవి గారి పేరే మాట్లాడుతున్నారు. లేదా ఇప్పుడు ఈ మధ్యన ఈయన ఎవరో ఆ శామ్ సిఎస్ అతను నేనే కొట్టానని చెప్తున్నాడు కదా, ఆయన చెప్తున్నారు. ఎక్కడ కూడా వీళ్ళు ఈవెంట్ సంబంధించి కానీ, వీళ్ళు ఒక ఆర్గనైజ్ చేసినప్పుడు కానీ తమను కూడా ఈ సినిమాలో భాగస్వామి అయ్యాడనే విషయం ఎక్కడ చెప్పట్లే. టైటిల్స్ లో ఆయన పేరే లేదు. టైటిల్స్ లో ఆయన పేరు అంత అబ్జర్వ్ చేయలేదండి, చూశాను కానీ. మరి అలాంటప్పుడు ఒక 1000కి పోయినట్లయితే ఖచ్చితంగా అది మరి అవమానపడినట్టేగా. సో అలాంటప్పుడు ఆ పెద్ద స్టారు, ఇప్పక పెద్ద డైరెక్టరు, ఎవరిని ఏమనలేరు. అందుకంటే ఫర్దర్గా రేపు ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళిద్దరు ప్రాజెక్ట్ చేసినా, లేదా బన్నీ గారు వేరే డైరెక్టర్తో చేసినా తమనికి అవకాశం ఇచ్చారనుకోండి. ఇప్పుడు తమను బన్నీ గారికి ఎలాంటి సాంగ్స్ ఇచ్చాడు అలవైకుంఠపురంలో, వరల్డ్ వైడ్ గా వైరల్ అయిపోయాయి కదా బుట్టబొమ్మ లాంటి సాంగ్స్. రాములో కానీ బుట్టబొమ్మ కానీ ఎంత వైరల్ అయ్యాయి. అలాగే అంత హిట్ అయిన సందర్భంలో రేపొద్దున మళ్ళీ బన్నీ గారి మీద నిజంగా గుర్రుగా ఉన్నా బయటకే అనలేడు ఆయన. ఎందుకు, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తే తమను బన్నీ గారు పొరపాటున తమను లాస్ట్ టైం కొంచెం సీరియస్ అయ్యాడబ్బా, ఆయన వద్దు తీసేయండి ఉన్న ప్రాజెక్ట్ అవకాశం పోతుంది. కాబట్టి మేబీ అందువల్ల ఏం అనలేకపోతున్నారేమో అన్నట్టుగా ఒక అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మొత్తం మీద తమన కష్టం మాత్రం ఎక్కడ సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు బయట పెట్టట్లేదు, ఎక్కడ ఆ కష్టం విలువ తెలియట్లేదు. ఒక విధంగా ఆయన్ని షేమ్ అయినట్టుగా అన్నట్టుగా అంటున్నారు. ఈ దీంట్లో గాసిప్పో వాస్తవమో తెలియదు. అంటే నిన్న మొన్నటి వరకేమో సినిమా రిలీజ్ కాకముందు అసలు దేవిశ్రీకి అవమానం జరిగింది అంటూ కొన్ని వార్తలు చూసాం. అవును. ఇప్పుడేమో సినిమా రిలీజ్ అయిన తర్వాత తమన్కి అవమానం జరిగింది అంటూ వింటున్నాం. అసలు ఏంటి అదే అంటే అవమానం ఏం కాదు, బిజినెస్ కదండి. అల్టిమేట్ గా ఎవరికైనా డబ్బులు కావాలి, డబ్బుల కోసం వాళ్ళు త్వరగా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలి, ఏదో చేయాలి అని రకరకాలుగా ఎవరు తాపత్రం వాళ్ళు పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు సినిమా ముందు దేవిశ్రీ ప్రసాద్ని తప్పించేస్తున్నారు, తమనకే మొత్తం బీజేపీ ఇస్తున్నారు కొన్ని వార్తలు వచ్చాయి. లేదు, దేవిశ్రీ ప్రసాద్ నేనే చేశానని చెప్పడం, తమను కూడా నేను కొంత పాటు చేశానని చెప్పడం, ఇవన్నీ కావాలనే సినిమా యూనిట్లో వాళ్ళు సినిమా పబ్లిసిటీ స్టంట్లో భాగంగా ఇటువంటివి ప్రొడక్షన్స్ వాళ్ళతో బయటికి అంశాన్ని లేవనెత్తిస్తున్నారేమో అని నా డౌట్. అంటే ఊరికే ఏదో ఒక అంశం మీద మాట్లాడితే మనం ఇలా చర్చించుకుంటాం కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, అరే ఏంటి తమను కొట్టలేడా, అరే ఏంటి దేవిశ్రీ ప్రసాద్ బాగానే ఇచ్చారే, అదేంటి ఎవరో మధ్యలో శామ్ సిఎస్ వచ్చాడంట అంటే ఆయన కొట్టాడంటే మరి వీళ్ళు కొట్టలేదా, ఇట్లా మాట్లాడుకుంటాం కదా. అలా మాట్లాడుకున్నప్పుడు అంటే పుష్ప 2 సినిమా గురించి అందరి నోళ్ళలో నానిద్దంటారా? మేబీ చర్చ జరుగుద్ది, జరగాలనే కదా. ఈవెన్ నేనేమనుకుంటున్నానంటే నంద్యాల వెళ్ళింది కూడా పుష్ప సినిమా గురించి, బన్నీ గారి గురించి ఇలా అందరూ చర్చించుకోవాలనే వెళ్ళారేమో, ఇది కూడా పబ్లిసిటీలో ఒక భాగమేమో అని అనుకుంటాను. ఎందుకంటే బన్నీ గారు కూడా అదే మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోయే కదా. సో వాళ్ళకి ఎందుకు యాంటీగా చేస్తారు? సో తన గురించి నలుగురు మాట్లాడుకోవాలి, సినిమా గురించి హైప్ రావాలని వెళ్ళారని కూడా అయ్యుండొచ్చు. సో కాదేది పబ్లిసిటీకి అనర్హం అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.